ఎట్లున్నారు గురువు ఎట్లుంటాడు? విననేర్చి చెప్పనేర్చిన మనుషులకే ఈ బోధలోని మర్మము తెలుసు. వినజెప్పనేరకుండిన మనుషులు ఈ బోధలోని మర్మముదియేరా. దీనాందుండే ధర్మమిరిగేరా. జనులే కొబ్బరికాయ తిననేర్పుగలవారు తిననేర్చున కోతి తన కాయ అబ్బినా. నేర్చుకోకుంటే ఎట్లా చెప్తావు? ఏం దాని భావం? విననేర్చి చెప్పనేర్చినట్టే. ఒక తాత ఒక మనవనికి ఒరే నాయన నీళ్ళు అందుకోరా అన్నాడు. విన్నాడు వాడు తేడా. ఏం రాయినవు వినలేదా వాడు? విననట్టే. ఎప్పుడు వాడు నీళ్లు తీసుకొచ్చి నీకు ఇచ్చే అప్పుడు విన్నట్టు లెక్క. మన ఆచరణ లేదు కదా. గురువాక్యం విన్నావు ఈ చెవు నుండి పోకూడదు. నువ్వు ఆచరిస్తే కదా. అట్లా చెప్పనేర్చిన అంటే తాను అయ్యి మళ్ళీ అప్పుడు చెప్ప. ఎరుక రహితమైన తర్వాత ఎరుకను నడిపిస్తాడు ఎవరైనా. ఈత నేర్చుకుంటే ఈత నేర్పిస్తావు. నువ్వు చదువు నేర్చుకుంటే చదువు నేర్పిస్తావు ఇంకొకరికి. నువ్వే నేర్చుకోక ఇంకొకరికి అంటే తా చెట్టకోది వనమలసని ఇలాగ అంత చెడు. దానికే పెద్దలు భయపడి గురువు ఆజ్ఞ ఇవ్వనిదే గురువై శిష్యుల గురించి గురుబోధ తెలిపేది గురువంచకుని యొక్క మార్గం చీచి అని పెద్దలు చెప్తుంటే, ఇప్పుడు నవీన కాలంలో పూర్వము శిష్యులు గురువు వెంట పడుతున్నారు బాగా చెప్పని. ఇప్పుడు అట్లా లేదు. గురువులు శిష్యులు వెంట పడుతున్నారు. నా దగ్గర చేరరా నా దగ్గర చేరరా అని. అట్లయిపోయింది. కాబట్టి విననేర్చి చెప్పనేర్చిన మనుషులకే ఈ బోధలోని మర్మం. వినజెప్పనేరకుండిన మనుషులు ఈ బోధలోని మర్మం ఎరిగినా వినుండి ధర్మం ఎరిగినా. అట్లా మంచి ఉపమానం పెట్టి జనిలే కొబ్బరికాయ తిననేర్పుగలవా. కొబ్బరికాయ ఇచ్చే దాని పైన తీసేసి బొచ్చంతా కొట్టుకొని నీళ్లు పోకుండా పాత్రలోకి పోసుకొని ఆ టెంక నుండి కొబ్బరి వేరు చేసి తినేటువంటి ఆ తీర్థం తాగి తినేటువంటి నేర్పు మానవులకు ఉంది కానీ కోతికి ఉందా అన్నాడు. ఒక కాయ అబ్బినా కోతికి ఏం చేస్తుంది? ఇట్లా అట్ట తీసి ఆ పనులు అట్ట కొడుతుంది. ఆ పీసు దీని కోతి పనులకు రాదు. కోతి పన్ను ఊడిపోతే కానీ ఆ పీసు రాదు. దానికి నేర్పు లేదు. అంటే ఏమి? ఈ బోధ అప్రయత్నంగా ఇతరులతో నువ్వు విన్నప్పటికీ ఆ దానిలో మర్మం కనుక్కోలేదు. నీకు లభించిన ఏ విధముగా పుష్పం లభించినా కప్ప ఆ పుష్పంలోని మకరందం తీసుకోలేదు. అట్లా కాయ అబ్బినా టెంకాయ అబ్బినా కోతికి ఆ కొబ్బరి తీసుకొని తీర్థం తాగేటువంటి నేర్పు దానికి. నేర్పు ఎవరికుంది? మానవులకు ఉంది. అట్లా సజ్జనులైనటువంటి వారు గురువాక్యం విని ఆచరణ యోగ్యంతో ఆచరించేటువంటి గురుపుత్రులకే ఈ బోధలోని మర్మధర్మాలు తెలుస్తాయి. కానీ అట్లా ఆచరణ లేనటువంటి వానికి ఈ వినకుండా చెప్పేది వినేది నేర్చుకోలేకపోతుంది. అటువంటి మానవులకు కోతికి కొబ్బరికాయ అబ్బినట్టేరా ఇవన్నీ ఉపయోగం లేదు అబ్బి అని కందర్థం. అట్లా పెద్దల మాటను పాటిస్తామా? అవివేకుల మాటను పాటిస్తామా? మనం మరి ఎవడో అన్నాడు అంతే మంది పోతుంది. అందుకే ఎవరుంటే ఏమి భయమురా సవరించరు తప్పులుంటే సాధులు విన్న సవరించ నిన్ను ఇది విని అవినీతులు నింద చేస్తే అయ్యేదేగోయి అందులో మనది పొయ్యేదేగో. భవనాస్య స్థితి లేని పద్ధతి బోధ చౌరంగా వినిపించు చాటేల మాటేల చౌరంగా చెవుల పండుగగా చౌ అంటే నాలుగు విధాలుగా వినిపించు.
వాక్యార్థంగా, లక్ష్యార్థంగా, అనుభవార్థంగా, నిశ్చయార్థంగా 4 విధాలుగా చెప్పు. వాడు ఆపేక్షతో వచ్చింటే నువ్వు చెప్పే దాంట్లో తప్పులు ఉన్నట్లయితే పెద్దలు ఉంటే కానీ తప్పు పట్టరు, దిద్దుతారు. అది కాదనైనా ఇది అని చెప్తారు. దిద్దని పోయి లేదు నీ దగ్గర తప్పు లేకుండా తప్పు అని చెప్తే అవినీతి చేస్తే అందులో ఏమైనా పోయిందా? నీ దగ్గర మంచి నోటు ఉంది, కరెన్సీ 100 రూపాయలు 1000 రూపాయల నోటు ఉంది. ఇప్పుడు లేదమ్మా 500 నోటు ఉంది అనుకో. వాడు వచ్చి అది చెల్లదు అన్నాడు. నీకు తెలుసు ఇది చెల్లేది, అది దొంగనట్టు కాదని. నీకు భయం ఏమి? వాడు అన్నంత మాత్రం నువ్వేమన్నా దాన్ని పారేస్తావా? పారేయదు కదా. ఏని మీద భయానికి కుక్కలు మరుగుతే వానికి భయమా? భయం లేదు. అసలు నిజంగా నీ దగ్గర తప్పుండి పెద్దలుగా ఉంటే అది కాదు. అట్లా గురువు దగ్గర నీవు ఆ పరిపూర్ణ స్థితి పొంది ఇతరులకు నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి, అది కూడా ఎవరికంటే వానికి కాదు, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకు ఆకలిగంటే వానికి అన్నం పెడితే కడుపు నిండుతుంది. కానీ ఆకలి లేని వానికి అన్నం పెడితే వాడు ఇసి పారేచ్చు. ఏం చేస్తాడు? మా గురువుగారు ఉపమానం చెప్తాడు దీని గురించి. ఆ ఓబలానికి ఆ తూర్పుపక్క కొండల్లో పాంలెట్ స్వామి ఉన్నాడు. ఆయన దగ్గరికి ఆ ఆటలు పట్టుకొని పోతారు. అర్లగడ్డ చుట్టూ ఉండేటువంటి వాళ్ళంతా బాగా పొట్టెంగా మేపి పోయి, ఆ కాలంలో బాగా బండ్లు పోయేది, ఎద్దల బండ్లు బాగా రొట్టెలు చేసి రొట్టెలు కాల్చి బాగా పెట్టి అవి దేవునికి సమర్పించేది తినరు ఎవరు కూడా. ఇప్పుడు మనం కూడా గురు పూజ లేదు తింటాం, అన్నం గురు ప్రార్థన చేసే కదా తినేది. ప్రసాదం కావాలి కదా, నైవేద్యం పెడతాం. అది ప్రసాదం అంటే దేవునికి సమర్పించాలి. ఆ కొండల్లోకి లోపలి కొండల్లోకి వాళ్ళు ఒక 5-6 మంది గరుడగుమ్మం పెట్టుకొని వచ్చారు. వాళ్ళకి పెట్టండి వీళ్ళు తినరు. వాళ్ళు ఆ బండ్లు సుమారు చూస్తే 1000 బండ్లు వచ్చింటాయి. వీళ్ళు 4-5 ఉంటారు ఈ పూజారు. నైవేద్యాన్ని స్వీకరించేవాడు గరుడగుమ్మం. వాడు ఊరికే పెట్టించుకోడు. 5 రూపాయలు వేయాలి. ఆ కాలంలో 100 ఏళ్ళు అవుతుందట. 5 రూపాయలు ఏంటంటే 5000 ఇచ్చి 5000 సమానం. అప్పుడు బంగారు 20 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది లెక్కేసుకో, ఎంత అవుతుందో. బాగా 1000 బండ్లు 5 మందికి అయితే ఎంత? ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 200 బండ్లు వస్తాయి ఒక్కొక్కరికి. 5 మందికి లెక్క ఇచ్చే. వాడు ఇన్ని రొట్టెలు ఇంకా మాంసం పెడతాడు. ఏం చేయాలి? అది తెచ్చుకుందాం అనుకుంటే ఆడికి వచ్చి ఆడికి పిలిచిపోతుంది. వాడు తినేసి అంత తింటాడు. వాడు ఈ లెక్క కోసం పెట్టించుకునేది అతను వేసి అవి ఇసిరి ఆ చెట్టలో కొడతాడు. అవి కుక్కలు మొక్కలు ఏది తింటాడు. అన్నం అడుగులో అతనికి అన్నం పెట్టినా పారవేది, దాని ఫలితమేమి? ఎవడు ఆశ్రయిస్తుందో వానికి చెప్పాలి కానీ ఎవరికంటే వానికి చెప్తే ఎవడు ఆశ్రయించినాడో నిన్ను వానికి చెప్తే వాడు జీరుడైతాడు. అందుకే ఏం చెప్పినారు పెద్దలు, మరి చట్టం ఉంది దాన్ని బట్టి నడచలేకపోతున్నాం మనం. అంతే 27 పాయింట్లు చెప్పినాడు శివరామ దీక్షితుల బృహద్భాషణంలో. ఎవరికి చెప్పకూడదు? శ్రీ భ్రాంతి ఉండేవానికి, మరణ నిధి ధ్యాస ఉండేటువంటి భ్రాంతి ఉండేవానికి, ద్వైత భ్రాంతి, అద్వైత భ్రాంతి, విశిష్టాద్వైత భ్రాంతి, శాక్తేయ భ్రాంతి, దాన భ్రాంతి, జ్ఞాన భ్రాంతి. జ్ఞాన భ్రాంతి ఉండేవాని కూడా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? వాడికి నేను గ్రంథంలోనే చదివినాను, నాకంత భగవద్గీత కంఠపాఠమే, ఎక్కడైనా 4 వేదాలు చెప్తాను అని గర్వం తెలుసు. ఆ గర్వం పోదా? ఆ శాస్త్రాలు ఆ గర్వం పెరుగుతుంది ఏమి పోదు. అందుకే చాలా చదివిన గర్వము చాలించదయి, చదవని అర్థము దొరకదయ్యా, చదివి చదివి చాలించిన వారుల సన్నిధికేగిన మనుషులారనే మనవి చేయి, మనవి
వినిన మీద సరిపడకపాయన వినుటమ వలసారించండి. ఈ చదవంది ఇది పిల్గాన శంకర ప్రభు రాస్తాడు. చదివి 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 చూడు చదువులలో ఏమీ గలదు. చదువు చదవకనే చదువు చదవారా. ఓ సీతారామ వ్యక్త మాని తెలియారా. చదివిన గర్వం ఎంత చదివితే అంత జ్ఞానభ్రాంతి ఉన్నాయి చెప్పాలి. గర్వం ఉంటుంది. నేను చదివాను అప్పుడు ఈ బోధ చెప్తే ఎట్లా? కందార్థం ఏం చెప్పింది? జ్ఞాన వైరాగ్య భక్తి నదీ స్నాన దేవమంత్ర పఠన మఖ తంత్రములు పరమములని ఎతిగోరునట్టి మనుజ సంగమనకు బోధను జల్పబడిన వారకు తెలిపితే తాను నేను భ్రాంతి కలుగుట ఏలాగట్టి మనుజ సంగమనకు. జ్ఞానభ్రాంతి వైరాగ్యం అనేది దొడ్డదనేటువంటి బాకి నదంలో పుష్కరాల్లో స్నానం నిజం ముక్తి వచ్చదని ఎంత ఎర్రినా అయినా నీళ్లు ఏం చేస్తాయిరా? కాశీ గంగ అయినా కానీ గోదావరి అయినా కృష్ణానైనా ఒళ్ళుకు శరీరానికి పట్టిన మట్టి తీసేస్తాయేమో కానీ నీ మనోకల్మషం ఎట్లా తీసేస్తాయి? దుర్వాక్యం తప్ప. పుష్కరాల్లో వచ్చా ఆ పుష్కరుడు ఉంటాడు 12 ఏళ్ళకి ఒకసారి, దాంట్లో మునిగితే ముక్తి వస్తుందని రోగాలు ధైర్యం చస్తున్నారు. కోట్ల మంది పోయి దాంట్లో మునిగితే రోగాలు ఏమొచ్చాయి? ఒక రోగం అంటువ్యాధులు వచ్చి చచ్చిపోతున్నారు. భక్తి గొప్పది, జ్ఞానం గొప్పది, వైరాగ్యం గొప్పది, యజ్ఞం గొప్పది, యాగం గొప్పది అని దీంట్లో ఈ స్వేచ్ఛే ముక్తి వచ్చాయని దాంట్లో రతి కలిగినటువంటి వాడు, దాంట్లో మునిగినటువంటి వానికి ఈ పరిపూర్ణ బోధ చెప్పకూడదు. చెప్తే తాను నేను భ్రాంతి ఏలాగు కలిగేది మనిషి సంగముకు దాంట్లో లీలమైనాడు. అది గొప్పదని అటువంటి వానికి ఈ బోధ చెప్తే ఎట్లా పోతుంది? నేను మనాభిమానంలో అది చెప్పాలి. వైరాగ్యం లేవని చెప్పాకు, జ్ఞానం లేవని చెప్పాకు, భక్తి లేవని చెప్పాకు. ఎట్లా చెప్తావు నువ్వు కాండారని? కాండారని నువ్వు ఎట్లా చెప్తున్నావు? అది 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 కాదు, నువ్వు చూసి చెప్పాలి. కాండాలని పరిశీలిస్తే